హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. మనం చాలా రకాల చికెన్ రెసిపీస్ తింటూ ఉంటాం కదా! అందులో మా ఆయన చేసిన చికెన్ రెసిపీస్‌కైతే గనక అసలు మా ఆయన చేసే వంటకే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనేది వచ్చేస్తా ఉంటదనమాట. అంటే అన్ని రకాలవి చేయడు. కొన్ని చేస్తాడు. మాక్సిమం చేస్తాడు. దాంట్లో ఒక 10% రెసిపీస్ చేయడేమో. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటదనమాట. అంటే చాలా క్విక్‌గా అయిపోతా ఉంటది. ఏంటి ఇంత త్వరగా అయిపోయిందా అనిపిస్తదనమాట. అందులో ఒక రెసిపీనైతే ఇప్పుడు చూసేద్దాం. చికెన్ ఫ్రైని ఎలా చేయాలి అన్నదైతే చూసేద్దాం. చాలా క్విక్‌గా అయితే అయిపోయింది. నేను వీడియోలో చూపిచ్చడం అనేది చాలా లేట్ అనమాట. వంటయితే గనక ఇంత టైం అస్సలకే పట్టదు. ముందుగా మనం చికెన్ షాప్‌లోనే చికెన్ లెగ్ పీసెస్‌ని కొట్టమంటే వాళ్ళు కొడతారు కదా! ఆ లెగ్ పీస్‌నైతే మేము 4 తీసుకున్నాం. ఆ 4 లెగ్ పీసెస్‌ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత నీట్‌గా క్లీన్ చేసేసుకోండి. పైన స్కిన్ లాంటిది లేయర్ లాంటివి ఉంటాయి కదా! అలాంటివన్నీ మా ఆయన చూసి ఇంటికొచ్చాక చక్కగా నీట్‌గా క్లీన్ చేపిస్తాడనమాట. ఇలాగ చేసిన తర్వాత మనం ఆ చికెన్‌కి వీడియోలో చూపించినట్టుగా అయితే గనక నాట్లు పెట్టుకోండి. ఎందుకంటే లోపల వరకు కూడా చికెన్ ఉడకాలి కాబట్టి. ఇది మనం చికెన్ పైన పెట్టుకుంటున్నాం కదా! బోన్ ఉంటది కదా! బోన్ కూడా కొంతమంది ఉడికితే ఇష్టపడతారు. కొంతమంది ఇష్టపడరనమాట. ఆ బోన్ కూడా ఉడికితే మంచి టేస్ట్ వస్తది. అందు గురించని చెప్పి మనకి నైఫ్ ఎడ్జ్ ఉంటది కదా! ఆ ఎడ్జ్‌ని బోన్ మీద పెట్టి 2, 3 సార్లు ట్యాప్ చేసామనుకోండి, ఆ బోన్ కూడా కొంచెం చితికిపోతదనమాట. చితికిపోయి మనం నూనెలో ఉడికిస్తాం కాబట్టి అప్పుడు బోన్ లోపల కూడా ఉడుకుతది. లేదంటే గనక పచ్చి పచ్చిగా ఉన్నట్టుంటది. మనం పైన కండకు మాత్రం ఫ్రై చేసుకున్నప్పుడు డెఫినెట్‌గా అయితే గనక ఇలా ఎస్పెషల్లీ లెగ్ పీసెస్ దగ్గరికొచ్చినప్పటికి ఖచ్చితంగా అయితే గనక నాట్లు పెట్టుకోండి. అప్పుడు లోపల అంతా కూడా ఈవెన్‌గా అయితే గనక ఉడుకుతదనమాట. ఇంతలాగా ఎక్కువగా నాట్లు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే కత్తి ఉన్నది కదా! ఆ కత్తి మంచిగా తెగుతుందనమాట. ఆ నైఫ్ తెగడంతోటి మా ఆయనైతే గనక సకసకలాడేత్తన్నాడు. సకసకలాడతా ప్రతీదీ ఇంకా ఏ ఐటెమ్ కట్ చేయాలన్నా కూడా ఆ నైఫ్ తెచ్చేత్తన్నాడు. సక్ 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 మని ఆడిచ్చేత్తన్నాడనమాట. అదనమాట ఇంత సక్ సక్ మని షెకావత్తులాగా ఆడించడానికి గల రీజన్. అలాగే మనకి లివరు ఉంటది కదా! ఆ లివరు మనం నూనెలో ఫ్రైకి ఏసినప్పుడు పేలిపోతా ఉంటదనమాట. చాలామందికి తెలియక అలాగా వేసేస్తా ఉంటారు. వాటిని ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకున్నారనుకోండి, ఆ లివర్ అనేది పేలదనమాట. మనకి చికెన్ నార్మల్‌గా ఎలాగా అయితే ఉడికిపోతా ఉంటదో అలాగే ఉడికిపోతా ఉంటది. ఈసారి ఎప్పుడైనా మీరు తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళ గురించి కాదు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాగ నాట్లు పెట్టుకొని వెయ్యండి. ఇన్ని నాట్లు పెట్టుకోకపోయినా మంచిగా అయితే గనక ఒక్క నాటైనా పెట్టుకొని వేస్తే మనకి పేలదనమాట. మా షెకావత్ చెప్పాను కదా! నైఫ్ గురించి సకసకలాడేత్తన్నాడు. అలాగే చిన్న పీసెస్ మా బుడ్డోడి కోసం అని చెప్పి అవి కూడా ఇలా కట్ చేస్తున్నాడనమాట. అంటే వాడికి తింటాకి ఈజీగా ఉంటది అన్న ఉద్దేశంతోటి. ఇలాగా ఈ చికెన్ అంతటిని అయితే గనక మనం నచ్చిన సైజులో అయితే గనక కట్ చేసుకోవాలి. బోన్‌కొచ్చేటప్పటికి ఆ బోన్‌ని మాత్రం మీరు ఖచ్చితంగా గట్టిగా చితక్కొట్టండి. చితక్కొడితే మంచిగా ఉంటదనమాట. మా ఆయన చెయ్యడు. చేస్తే గనక నీట్‌గా చేసేస్తాడనమాట. అయిపోయిన తర్వాత దాని టేబుల్‌దుంటది కదా! ఆ బల్లను కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్న తర్వాత, ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకుంటాడు. చిన్న గిన్నె ఏం తీసుకోడు. మరమరాలు మిక్చర్‌కైనా, చికెన్ ఫ్రైకైనా కూడా ఏది మ్యాగ్నేట్ చేయాలన్నా ఈ పెద్ద గిన్నె తీసుకుంటాడనమాట. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా, కొంచెం అంటే కొంచెం స్పైసెస్ అనేవి ఎక్కువగానే యాడ్ చేస్తాడు. ఓవర్ స్పైసెస్ కాదు. చికెన్ మసాలా, గరం మసాలా అంతే. మీరు చూసినట్టయితే అల్లం పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా ఇంతకు మించి ఏ స్పైసెస్ ఉండవనమాట. అందులో మనకి ఒక 2 స్పూన్స్ అయితే శనగపిండి వేశాడు. రుచికి సరిపడినంత సాల్టు, అలాగే ఒక స్పూన్ కారం, లైట్‌గా పసుపనమాట. అంతే. ఇవన్నీ వేసి వాటర్ కూడా ఏం వేయక్కర్లేదు. తను ప్రెస్ చేస్తున్నాడు చూసారా? అలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటా తిప్పుకుంటే ఆ చికెన్‌లో వచ్చిన చెమ్ముంటది కదా! ఆ చెమ్మే సరిపోతదనమాట. మీకు బాగా ఇక్కడ చెప్పమని చెప్తున్నాడు. ఒక 10 మినిట్స్ అయినా కూడా ఇలాగ ప్రెస్ చేస్తూ మనం మ్యాగ్నేట్ చేసుకుంటే చికెన్‌కి అంతా పట్టేస్తదంట. అది ఖచ్చితంగా చెప్పమని చెప్తున్నాడనమాట. టేస్ట్ రావాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా అయితే గనక ఇలా అయితే చేయమని చెప్తున్నారనమాట. ఇది అయిపోయిన తర్వాత ఉప్పు అయి సరిపోయినాయా లేదా అని చెప్పి నన్ను అడుగుతున్నాడనమాట. ఉప్పు అయన్నీ అయితే గనక సరిపోయినియి. అయితే ఒకవేళ మీరు నైట్ మ్యాగ్నేట్ చేసుకొని పొద్దున్న చేసుకోవాలి అని అనుకుంటే టైం ఉంది అనుకుంటే మాత్రం ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేస్తాడనమాట. ఇప్పుడు పెరుగు లేదు అంటే ఇప్పుడు ఒక 10 మినిట్స్ అంతే. 10 మినిట్స్ కూడా అంటే మ్యాగ్నేట్ చేసినంత టైం వరకే. లోపల ఫ్రిడ్జ్‌లో పెట్టడం అవేమీ చేయలేదు. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెడితే మనకి ఇంకా మంచిగా టెండర్‌గా అయితే గనక వస్తదనమాట. ఫైనల్‌గా ఒక నిమ్మకాయనైతే గనక ఇందులో పిండేసుకొని
తీసుకొని ఇప్పుడు చూపిస్తున్నాడు కదా! మనకి వెజ్ మిక్స్చర్ కొడతారు కదా! అలాగైతే కొట్టాలి. అలాగే చికెన్ కూడా తర్వాత కూడా మంచిగా మసాజ్ చేస్తాడనమాట. ఇలా చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది అలా రావాలంట వీడియోలో చూపించినట్టు. అది కూడా చెప్పమన్నాడు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చికెన్ పీసెస్‌నన్నిటిని మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్ని అసలా మనమైనా ఇలాగా సర్దుతామో లేదో తెలీదు. నేనైతే ఒక 4 పీసులేసి నెక్స్ట్ వాయికేత్తానేమో నా వరకు అయితే. ఇప్పుడు దీన్ని ఆ ప్యాన్ అంతటిని చూసండి. పెట్టిన తర్వాత వింగ్స్ కూడా ఒక 4 ఏసేసి ఎలాగా సర్దాడు అన్నదో చూడండి. నాకు దానికే మంచిగా అనిపిస్తదనమాట. ఇప్పుడు నేనక్కడ కూర్చొని మిగతావి క్లీన్ చేసే లోపు లేదు క్లీన్ చేయకుండా నార్మల్‌గా కూర్చొని ఇలాగా, అలాగా లడ్డు, ఇలాగా లడ్డు అని మాట్లాడుకునే లోపు ఈ చికెన్ ఫ్రై అయిపోతది. ఇప్పుడు ఒక సైడు మనకి బాగా వేగిన తర్వాత అదర్ సైడ్ టర్న్ చేసుకోండి. ఇక్కడ పైన చికెన్ వేసిన తర్వాత మూత పెడతాడనమాట. మూత పెట్టి ఉడికిస్తే మంచిగా సాఫ్ట్‌గా ఉడుకుతుందంట. తను అబ్జర్వ్ చేసాడంట. అది మాత్రం చెప్పమన్నాడనమాట. మనం చాలామంది పైన మూత పెట్టకుండా ఉడికిస్తా ఉంటాం కదా! పైన మూత పెడితే ఇంకా మంచిగా అయితే గనక ఉడుకుతదంట. ఇప్పుడు ఫ్లేమ్ అంతా హైలోనే ఉంటది. హైలోనే పెట్టుకొని ఆహ్, ఈ చికెన్ ఫ్రై ఒకవైపు వేగిన తర్వాత అదర్ సైడ్‌కి అన్నిటిని తిప్పుకోండి. మనకి అన్నీ చూసారా ఒకే రకంగా వేగినియి. ఒకటి వేగకండా లేదంటే ఒకటి వేగేసి అలాగైతే లేవు. ఇప్పుడు అదర్ సైడ్‌కి టర్న్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుంటాడనమాట. ఇప్పుడు మూత పెట్టుకున్న తర్వాత మా జన్మ హక్కు ఉంటది కదా! చికెన్ ఉడికేటప్పటికే మాకు ఒక్కొక్క ముక్క అయిపోతది. ఉప్పు సరిపోయిందా? కారం సరిపోయిందా? అన్నట్టయితే గనక. ఇలాగ ఫైనల్‌గా చికెన్ అయితే గనక ఒక 5-7 మినిట్స్‌లో అయితే గనక ఉడికిపోయిందనమాట. దాన్ని ఇంకా సెపరేట్ చేసేసుకొని ప్లేట్‌లోకి వేసేసుకోవడమే. ఈలోపే పీసెస్ అయిపోతాయని చెప్పాను కదా! అది అది తినే టాలెంట్ ఉండాలనమాట. లేదంటే గనక అది అందరికీ నడవదు. ఉడుకుతున్నప్పుడు తినే అలవాటు చాలా మందికుంటది. అది చాలా మంచిగా కూడా అనిపిస్తదనమాట ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి చిరాకొత్తా ఉంటది. అది. ఇప్పుడు ఫైనల్‌గా తీసినయి టిష్యూ పేపర్ లాంటివి ఏమీ అవసరం లేదు. ఇప్పుడు వేడి వేడిగా ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం పైకి ఆయిల్ అలా కనిపిస్తుంది. ఈలోపే అయిపోతాయి కాబట్టి సరిపోతది. లేదంటే గనక ఆయిల్ ఏమి ఉండదు. కొంచెం ముక్కలు అబ్జార్బ్ చేసుకుంటాయన్నమాట. ఇదండి మా ఆయన స్టైల్‌లో గనక చికెన్ ఫ్రై. మీరెవ్వరైనా ట్రై చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ అయితే గనక వస్తదనమాట. మేము ఇవి 2 డేస్ గానీ, లేదంటే గనక 1 డేలో కూడా అయిపోతదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.